హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి కంది గుగ్గిళ్ళు అంటే తెలుసు, ఎంతమంది తిన్నారు? నాకైతే కంది గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కందుల పంట వేసినప్పుడు మొదటి కందుని తీసుకొని వచ్చి ఇలాగా తాలింపు కందులు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవాళ్ళంట. నాకు తెలిసి ఎవర్ గ్రీన్ ప్రసాదాలలో, అండ్ ప్రసాదాలంటే మనకి మొదట గుర్తొచ్చే కొన్ని ప్రసాదాలలో కందుల ప్రసాదం కూడా ఒకటి ఉంటుంది. అండ్ గుగ్గిళ్ళ ప్రసాదం, కందుల ప్రసాదం అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ ఇవి చేసుకోవడం కూడా. మనం రేపు కంది గుగ్గిళ్ళు వండుకుంటాం అనగా ఈ రోజున కందుల్ని బాగా నానబెట్టుకోవాలి. డే అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని తర్వాత తాలింపు వేసేసుకొని తినడమే. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వీటిని ఉడికించుకొని తాలింపు వేసుకోకుండా బెల్లం నంచుకొని తింటారంట. అవి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇవేంటి అంటే, నాకు తెలిసి గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి పేషెంట్స్ కొంచెం వీటిని తక్కువగా తీసుకోవడం బెస్ట్, లేకపోతే వాళ్ళ సౌండ్స్ని మనం భరించడం చాలా కష్టమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలానే మన వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.